ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయమునందు కళ్యాణోత్సవ సేవకు పాల్గొన్నటువంటి గృహస్థులందరికీ కూడా ఇప్పుడు కళ్యాణోత్సవ సేవా సంకల్పం చెప్పబడుతుంది. అందరూ శ్రద్ధగా సంకల్పాన్ని పలకాలి. శ్రీహకాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विखनसे नमः. शुक्लांबरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये. श्री गोविंद गोविंद गोविंद. अथ भगवतो महापुरुषस्य महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखंडे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे आदिवराह क्षेत्रे वेंकटाचले कल्याण मंडपे भगवत भागवत आचार्याणां सन्निधौ एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलांडकोटि ब्रह्मांड नायकस्य श्रीभू नीला समेत श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याण महोत्सवं कर्मांगम अस्य यजमानस्य. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహకుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ अनुकूल सिद्ध्यर्थं श्री श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याण महोत्सवं श्री वैखानस भगवच्छास्त्र मार्गेण आचार्य मुखेन अहं कारयिष्ये. सर्वं श्रीनिवासार्पणमस्तु. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. ఆదివారం నాడు భాద్రపద మాసం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం తరువాత అష్టమి తిథి ప్రోక్తంగా అనురాధ నక్షత్ర సహితంగా ఈరోజు స్వామివారి యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి విచ్చేసినటువంటి భక్తాదులందరూ కూడా ఏక మనస్కులై అతి పవిత్రమైనటువంటి ఈ యజ్ఞ కార్యక్రమానికి విచ్చేసి ఉండడం
అతి సహజమైనటువంటి లక్షణం. కావున ప్రపంచ వీక్షణంగా ఈరోజు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఈ యొక్క పవిత్రమైనటువంటి యజ్ఞ కార్యక్రమాన్ని, కళ్యాణ తతువును, కైంకర్యాన్ని వీక్షించడానికి ఇంతటి అనుకూలమైనటువంటి ఒక అవకాశాన్ని కలిగించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానముల వారు చక్కగా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అని అభిజిత్ లగ్నంలో ప్రతిరోజు కూడా ఈ సమయానికి 12 గంటల సమయానికి శ్రీవారి కళ్యాణోత్సవం అనేటటువంటి పేరుతో నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి జగత్ప్రసిద్ధి చెందినటువంటి కైంకర్యంగా ఈనాడు మహాసంకల్పాన్ని చెప్పుకొని ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి మనం పూనుకుంటూ ఉన్నాం. కాబట్టి పవిత్రమైన సంకల్పాన్ని మనందరం కూడా విన్నాము. అటు భక్త సంకల్పాన్ని, ఇటు శ్రీవారి యొక్క ఇరుదేవేరులతో కలిపినటువంటి సంకల్పాన్ని విన్నాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీమతే వికనసే నమః. భృగుమరీచ అత్రికస్యమేభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్వరిత వక్త్రాద్యా పారిషత్యా పరశ్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థవిదే విఘనసే నమః. సూత్రాణామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్తనీకృతం సూత్రం వైఘాన సంబంధే భగవత్కర్మ సూచకం. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ధ్యాత్మా భగవత్కర్మ కరిష్యామి తద్భగవానమన్యతాం ప్రాణానాయమ్యా. దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చామదార స్వరూపస్య శ్రీ భూనినా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి స్థండిల పరిధిపరిస్తరణ సర్వోపకరణ సుత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనాక్యం కర్మకరిచన్నాదో నిర్విఘ్నేన ప్రథమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాక్యంజకర్మణి తరంగంగరకారాధనం కరిష్యే. ఓం ధారాచతప్తశనమానశేషు ధరత్తరిత్య పరిపూరితేషు అపోభిగృహన్ ప్రతిమాదకిష్యే కృణోమి తత్తాగం శుచిరగం సుధర్మా ఇదమాపశ్యమా శివతమా శాంతా శాంతనమా శుభా శుభతమా పూత పుతనమా పుణ్యా పుణ్యతమా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిః. ఏతే శతం వృణయే సహస్రం యజ్ఞయా ప్రజాపతినా పురుత్రా తేభ్యో ఇంద్రస్య విదోత విష్ణుర్ విశ్వే దేవామంజనమృతస్య అస్మిన్ కుంభే వృణమావాహయామి ప్రజేతసమావాహయామి సప్తామృతమావాహయామి యాదస్పతిమావాహయామి. వరుణాయ నమః. ఆసనం సమర్పయామి. వరుణాయ నమః. పాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. వరుణాయ నమః. ప్రజేతసే నమః. రక్తామృతరాయ నమః. యాదస్పతయే నమః. పుష్పాన్ని సమర్పయామి. గుడోపహారాన్ని నివేదయామి. తాంబూలం సమర్పయామి. సర్వోపచారాన్ సమర్పయామి. సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. ఆదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం శంకరక్ర సమన్వితం జయాపదం సంగేతం సుపుష్పర్ధవాహనం పూర్వాషాఢోత్తమం దేవం దక్షిణాముఖమర్చయేత్. ఆగ్నేయుగస్మాదజామహే త్వా విశ్వే సదాత్మహితోన శంభో వైరాజంతే సతన సత్తాం ప్రేష్యామ దేశో విపధానామనాదర్యామే సత్తాందనితాం దధాతే. పద్మాగారమండలే ఓంభోః విశ్వక్సేనమావాహయామి. శాంతమావాహయామి. హరమావాహయామి. అమితమావాహయామి. నిత్యానువాయనమావాహయామి. తత్క్షణే సూత్రపతిమావాహయామి. వామే జగమావాహయామి. సూత్రపతిగా సమేత శ్రీ విశ్వక్సేనస్య ఇదమాసనం విశ్వక్సేనాయ నమః. పాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. శాంతాయ నమః. హరాయ నమః. అమితాయ నమః. నిత్యానువాయనే నమః. సూత్రపత్యే నమః. జయాయ నమః. సూత్రపతిగా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. పుష్పాన్ని సమర్పయామి. గుడోపహారాన్ని నివేదయామి. తాంబూలం సమర్పయామి. సర్వోపచారాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాద్రాజ్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే. ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం పరిసమాప్త్యజ కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భరణజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే. వాత్స్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి ప్రోక్షితం అస్తు. ప్రజాపతి ప్రియతాం ప్రియతాం ప్రజాపతిః. శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు గీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు గీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు గీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం సమూఢమస్య మాగం సురే. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః. తతో ధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణి పశ్యతి యతో వృతాని పస్పశే. ఇంద్రస్య ఇత్యస్సఖా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయః.
दिवीव चक्षुरादनं तद्विप्रासोऽपि पुण्यपूजाग्रवागुं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदाद्रविणसस्तुरस्य द्रविणोदासनरस्य प्रियं सते द्रविणोदा वीरपदेमिषन्नो द्रविणोधारासते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्वत्कुर्मीदोपव्युषं यदा वै सूर्यपदेति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् गर्वेत यत्कार्ये स्यात् पुण्याः एव कृते ॐ भूः भूर्भुवस्सुवरामस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूनिनाथमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाकिञ्चक्रमणि सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भवन्तो भ्रमन्त पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धस्रवा स्वस्ति न पूषा विश्वमेधाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधाति पूर्वोक्तकर्मणि पूर्वोक्तनमानाय पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्त कर्मणि स्वस्ति कर्मणि स्वस्ति रुद्ध्यास्महव्ये नमसोपसत्या मित्रं देवं मित्रधेयन्नो अस्ति अनुराधान हविषा वर्धयन्तः सतञ्जीवेम सर्वसमीराः पूर्वोक्तकर्मणि पूर्वोक्तनमानाय पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्त कर्मर्ध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयो भवस्तानपूर्तिं तथातन महेरणाय चक्षसे योऽवश्यवतमारसस्तस्य भार्यते हनः उचतीरव मातरः तस्मारङ्गमामवोजस्य क्षयाय जन्मथा आपो जनयथा जनः ॐ पवमानस्वर्जनः पवित्रेण विजर्षणिः यः पोता सपुनातुमा पुनन्तुमा देवजनाः पुनन्तमनमोधिया पुनन्तु विश्व आयवः जातवेदः पवित्रपदे पवित्रेण पुनाहिमा शुक्रेण देवनीत्यते अग्ने कृत्वा क्रतोगम्रणे यत्ते पवित्रमर्चिषि अग्ने विततमन्तरा ब्रह्मदेन पुनीमहे मुभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनदे देव्यागात् यस्यै भक्मेस्तनमो वीतपृष्ठाः तया मदन्तस्य तमार्त्येषु वयग्स्यामपतयोरयीणां वैश्वानरो रश्मिभिर्मापुनात् मातः प्राणेने शिरोमयो भूः द्यावा पृथिवी पयसापयोभिः अर्धामनी यज्ञये मापुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरिशिष्टैर्देवन्मभिः अग्ने दक्षैः प्राहिमा येन देवा अपनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापमानी रुध्येति ऋषिभिः संभृतगुं रसं सर्वगुं सपूतमस्याति सुतितं मातरिश्वन पापमानीर्यो अध्येति ऋषिभिः संभृतगुं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिणमधोदकं पापमानी स्वस्तिगणीः सुदुःखाहि पयस्वतीः ऋषिभिः संभृतो रसः ब्राह्मणे स्वमृतकं हितं पापमानीर्तिशन्तु नः इमं लोकमथामं कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृताः पापमानी स्वस्तिगणीः सुदुःखाहि पयस्वतीः ऋषिभिः संभृतो रसः ब्राह्मणे स्वमृतकं हितं पापमानीर्तिशन्तु नः इमं लोकमथामं कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृताः पापमानी स्वस्तिगणीः सुदुःखाहि घृतश्चितः ऋषिभिः संभृतो रसः ब्राह्मणे स्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं श्रुतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नीति सह मा पुनात् सोमस्वस्त्यावरुणस्वमीच्या यमो राजा प्रवृणाभिपुनातमा जातवेदा मूर्जयन्त्या पुनात् तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं शन्नो अस्तु द्विपदे सिञ्चतुष्पदे ॐ शान्तिः 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 प्राप्यान् दिशि देवार्त्वजो मार्जयन्तां दक्षिणायां दिशमासाः पितरो मार्जयन्तां प्रतीत्यां दिशग्रहाः पशवो मार्जयन्तामुदेत्यां दिश्याप वोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशि दिग्नः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तामतो धराधरेर्नागेभ्यो मार्जयन्ताम् वास्तोष्पते प्रतयानि हिस्मान् स्वावेशो अनमेवो भवानः यत्वे महे प्रतिदन्नो जुषस्वशन्न येधिद्विपदे सञ्चतुष्पदे वास्तोष्पदे शक्मया सकुं सदा ते सक्षीमहिरन्वया गातुमत्या आवह क्षेमपतयो ये वरन्नो यूयं पात स्वस्तिभिः सदा नः अमीवः वास्तोष्पदे विश्वारूपाण्या विशन् सखा सुषेवयेधिनः अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्य दन्तोः तमकृतं पश्यति वेतशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्तजिह्वाः
सप्त इमे लोका ये चुचरन्ति प्राणा गुहाशयान्निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयस्य सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतस्य विश्वावोषधयोरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवेः कमीनां पृथिर्विप्राणां महिषो मृगाणां श्येनो गृध्रानागस्वाध्येतिर्वनानागं सोमः पवित्रमत्येतिरेभन्ने वरुणाय नमः विश्वक्सेनाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशगामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారి ఆరాధన చూశాం. ఆ వాహన చేసిన విధానాన్ని చూశాం. ముఖ్యమైనటువంటి దేవతా స్వరూపం ఇంద్రుడు. వేదాలన్నిటిలో కూడా ఎక్కువ సూక్తాలు కలిగినటువంటి దేవతా స్వరూపం అంటే ఇంద్రదేవుడు. అలాంటి ఇంద్రుణ్ణి పౌరాణికంగా కాక వైదికంగా ఉన్నటువంటి ఇంద్రదేవుణ్ణి మనం ఆవాహన చేస్తే అనంత గుణగణాలన్నిటికీ కూడా ఆధిపత్యం వహిస్తూ ఒక రాజరికపు ఒక స్థితిని అక్కడ మనం గమనించవచ్చు అన్నమాట. అలాంటి ఇంద్రుడు కూడా ఇక్కడ ఆవాహనం కాబడి ఆ తదుపరి వరుణదేవుణ్ణి, మిత్రుణ్ణి, వీళ్ళందరూ కూడా ఎలాంటి వారంటే ప్రకృతికి అంటిపెట్టుకుని ఉన్నటువంటి దేవతా స్వరూపాలు. కనుక ప్రకృతి హితంగా చేసేటటువంటి ఏ పనైనా అది యజ్ఞంతో సమానమే. ప్రకృతికి ఏ రకమైనటువంటి అంతరాయం కలిగించకుండా చేసే ఏ పనైనా సరే, ఏ చిన్న పనైనా సరే అది గొప్ప యజ్ఞంతో సమానము. ప్రస్తుత దేశమాన కాల పరిస్థితులను బట్టి ప్రకృతి హితమైనటువంటి కర్మ అనేటటువంటిది అతి ముఖ్యమైనటువంటి అంశం. ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాధ్యతతో స్వీకరించాలి. కావున ఈ దేహానికి ప్రతీకగా ఉన్నటువంటి పంచమృతిక పాలికలలోకి నవధాన్యాలను, అక్షతలను, పువ్వులను, తులసీ దళాలను సమర్పించి సమంత్రపూర్వకంగా సంప్రోక్షణ పద్ధతి ద్వారా ఈ యొక్క శుచీకరణ అనేటటువంటి పద్ధతి అంటే సజ్జో అంకురార్పణ కార్యక్రమాన్ని మనం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. అంతే శ్రద్ధాభక్తులతో అర్చక స్వాముల వారు ఈ విధి నిర్వహణ మొత్తం అంతా కూడా తమ బాధ్యతగా స్వీకరించి భక్తి అనేటటువంటి విశేష పరిమళాన్ని జోడించి మరి ఈ యొక్క కైంకర్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. అంతేకాక మన మనస్సు ఒక అద్భుతమైనటువంటి మేలిమి బంగారు ఛాయతో ఉన్నటువంటి ఒక పాత్ర కాబడినట్లయితే పరమాత్మ అందులో ప్రకాశిస్తూ ఉన్నాడు అనేటటువంటి విషయం కూడా అదే మనసుకు వంటబడుతుంది. అలాంటి విధి విధానాలన్నీ కూడా మనం అబ్బేలా చూసుకోవాలి అంటే అటుగా అడుగులు వేస్తూ ఉండాలి. కనుక స్వామివారి యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని మనం ఇంత శ్రద్ధగా చూసినప్పుడు మనకు మన లోపల జనించేటటువంటి అత్యద్భుతమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి కోణం ఏంటి అంటే ప్రేమానురాగములు. ఆ ప్రేమానురాగాలు సహజ సిద్ధంగానే భగవంతునిలో ఆవాహనమై ఉంటాయి. అవి ప్రజ్వరిల్లబడుతూ ఉంటాయి. ప్రజ్వరిల్లే చోట మనం ఉంటే ఆ యొక్క అనుగ్రహానికి మనం పాత్రులవుతామని ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. కనుక చూస్తూ ఉన్నటువంటి, వింటూ ఉన్నటువంటి ఈ కైంకర్యాన్ని రక్షాసూత్రాధిష్టాన దేవతాభ్యో నమః. శేషాయ నమః. సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుష్పాన్ని సమర్పయామి, గుడోపహారాన్ని నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమేతామశ్వినా భగ స్వస్తి దేవ్యనీతర నర్మణాః స్వస్తి పూషా అసూరోదధాతన స్వస్తి త్యామా పృథివీషు చేతునా స్వస్తయే వాయుమపప్రమామహే సోమం స్వస్తి భవానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసూరగ్నిః స్వస్తయే దేవావంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్రం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి బంధామనోజనేమ సూర్యాచంద్రమసా వివ పునరుద్ధతాజ్ఞాదాజానదా సంగామేమహి స్వస్త్యానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం ద్వాయసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహద్యశో నావామిమారోహేమ అంభోముచా మాంగిరా సంగయం చ స్వస్త్యాత్రేయం మనసా జతార్క్ష్యం ప్రియాతమానిశరణం ప్రపద్యే స్వస్తిహం బాధేష్వభాయిన్నో అస్తు శుభాగం శుభాం. ఓం నమో వెంకటేశాయ. అత్యద్భుతమైనటువంటి తదుపరి కార్యక్రమంలో ప్రతిసర బంధన కైంకర్యాన్ని మనం వీక్షించబోతూ ఉన్నాం. స్వామివారి యొక్క దివ్య తేజస్సుతో, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి స్వామివారి యొక్క దివ్య తేజస్సుతో వెలుగొందుతూ ఉన్నటువంటి లోకాలు సైతం ఈ క్షణంలో
మధురాతి మధురమైనటువంటి ఈ క్షణాల్లో ఎంతో చక్కనైనటువంటి ఈ సందర్భాన్ని పండించేటట్లుగా సర్వదేవతలు కూడా సమంత్రపూర్వకంగా ఇక్కడ విచ్చేసి అందరి దేవుళ్ళు కూడా మనలాగానే ఎంతో ఉత్సాహవంతులై ఈ కైంకర్యాన్ని వీక్షించడానికి విచ్చేశారు అంటే అందులో అతిశయోక్తి లేనేలేదు. ప్రతిసర బంధనం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి దారం, అంటే దీక్షా సమయంలో ఉపయోగించేటటువంటి దారం. అంటే దీక్షా కర్మలు అని ఉంటాయి కదా, ఆ కర్మలు చేసేటప్పుడు నేను ఇన్ని సంకల్పాలకు ఈ యొక్క సంకల్పాలన్నిటికీ కూడా కట్టుబడి ఉంటాను అని మానసికంగా కట్టుకునేటటువంటి దీక్షా కంకణం. మరియు దేవాలయాలు మరియు చిహ్నాల నిర్మాణం, అలంకరణ మరియు పవిత్రీకరణ, అలాగే సాధారణ మరియు ప్రత్యేక ఆరాధన చక్రాల దినచర్యలు లాంటి అంశాలన్నింటినీ కూడా పూర్తి చేస్తూ వాటన్నిటిని కూడా చూపించేటటువంటిగా 2600 సంస్కృత శ్లోకాలతో కూడిన పంచాత్ర గ్రంథం అధ్యాయం యొక్క ఆ దీక్షా విధి అనేటటువంటి అధ్యాయం యొక్క వివరణ విశ్వామిత్రుడు గురువు పాటించాల్సినటువంటి ఆ ఆచార సన్నాహాల గురించి మాట్లాడతారన్నమాట. తర్వాత అతను దీక్షాపరుడి సమక్షంలో ఏమి చేయాలో వివరిస్తాడు. హోమ ఆచారాలు, దాని బూడిద నుండి పుండ్ర అంటే గుర్తులు తయారు చేయబడినటువంటి ఆ విధమైనటువంటి ఆధారాలు కూడా పాటించడం జరుగుతూ ఉంటుందన్నమాట. అలా ఆ పుండ్ర గుర్తులు తయారు చేయబడతాయి. ప్రతిసరబంధ అంటే దార కట్టడం, ఆ దారం కట్టే విధానాన్ని, పంచగవ్య మరియు చారు ఆహార పదార్థాలు తీసుకోవడం మొదలైనవి. దీక్షాపరుడు తన భూ సంబంధమైనటువంటి దుఃఖాల బంధం నుండి విముక్తి పొందమని గురువును అభ్యర్థించాలి. ఆ తర్వాత గురువు తనను అంగీకరించడానికి దీక్షాపరుడి తరపున ఆ ప్రభువుకు మధ్యవర్తిత్వం చేస్తాడనమాట. కాబట్టి ధర్మశాస్త్రాలన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే ప్రతి సందర్భానికి కూడా ప్రతి కైంకర్యానికి కూడా అంత విలక్షణపూరితమైనటువంటి లక్షణాలు పెట్టి ఉన్నారు. అందుకనే ప్రతి బంధంలోనూ కూడా ఈ యొక్క గొప్ప చారిత్రకమైనటువంటి ఆధారభూరితమైనటువంటి గొప్ప విశేషవంతాన్ని ఇక్కడ మనం చూడాలన్నమాట. అందుకనే ఆకులో కానీ పళ్ళెంలో కానీ బియ్యం పరిచి స్తండిలము ఏర్పరిచి 2 తమలపాకులు ఒకదాని ప్రక్క ఒకటి ఉంచి ఒకదాని యందు 2 పోక చెక్కలు 2 ఉంచి రెండవ దాని యందు కొంచెం పసుపు గుంటను ఏకదారముతో పేనబడినటువంటి రక్షా తాడును ఉంచి ఆసీనులైన స్తోత్రియ బ్రాహ్మణులతో కూడి ఈ విధంగా మంత్రములతో జపిస్తూ ఉపనయనము, సీమంతము ఇలాంటివన్నీ కార్యక్రమాలు చేసినప్పటికి కూడా ఆ ప్రతిసర బంధన కైంకర్యం అనేటటువంటిది మనం చెప్పుకుంటే అక్కడ ఒక సంకల్పమే ఉంటుంది. సంకల్పం అంటే ఇదిగో ఈ సంకల్పాలకు నేను ప్రతిజ్ఞ పూనుతూ నేను కట్టుబడి ఉంటాను అనేటటువంటి ఒక దివ్యమైనటువంటి సంకల్పం. కాబట్టి సమంత్రపూర్వకంగా ఆ విధానాలన్నింటినీ కూడా మనం చక్కగా చూస్తూ ఉన్నామన్నమాట. కాబట్టి అర్చక స్వాముల వారు కూడా అంతే చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. అదిగో దర్శించండి. బంగారు వర్ణంతో కూడినటువంటి దారాన్ని మనందరం దర్శిస్తూ ఉన్నాం. స్వామివారు అంతే చక్కగా దాన్ని ధరించి దీక్షా కంకణం అనేటటువంటి ఒక ఆచారవంతమైనటువంటి విధానంతో స్వామివారు దాన్ని ధరిస్తూ ఉన్నారు. దక్షిణ హస్తానికి అంటే స్వామివారి యొక్క దివ్యమైనటువంటి కుడి చేతికి ఈ యొక్క ప్రతిసర బంధనాన్ని విధిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. అంతేకాక దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నటువంటి స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి పరమాత్మ మనందరి పట్ల ఏ విధమైనటువంటి భావనతో ఉంటాడో ఆ విధమైనటువంటి భావనకు తగ్గట్టుగా మనందరం కృతజ్ఞతాభావంతో స్వామివారిని ఆరాధించాలి. స్వామివారి ఆశీర్వచనాలను పొందాలి. స్వామివారి అనుగ్రహాన్ని దోసిళ్ళు పట్టి మరీ మనం వాటిని ఉపయోగించుకోవాలి తప్ప, అంటే ఉపయోగించుకోవడం అంటే స్వామివారి పట్ల కృతజ్ఞతాభావంతో ఏడుకొండలవాడ, వెంకటరమణ, గోవింద, మాధవ, కేశవ, మధుసూదన, నారాయణ, కేశవ అనేటటువంటి నామాలతో నిరంతరం కూడా అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. భగవంతుని పట్ల ఎప్పుడు అలాంటి విశ్వాసపూరితమైనటువంటి భక్తి భావనలతో మనం మెలిగినప్పుడు స్వామివారు మనకు సంబంధించినటువంటి యోగక్షేమాలు కూడా, అంటే మన యోగక్షేమాలు మాత్రమే కాదు, అనన్య చింతయంతో మనం ఎవరైతే నిరంతరము స్వామివారిని స్మరిస్తూ ఉన్నారో, ఆరాధనాపూర్వకంగా తమ భక్తి ప్రపత్తులన్నిటిని కూడా ఒడ్డి ప్రవర్తిస్తూ ఉన్నారో అలాంటి వారి యోగక్షేమాలు మాత్రమే కాదు, అలాంటి వారికి సంబంధించినటువంటి వారి యోగక్షేమాలు కూడా నేనే చూస్తాను అనేటటువంటి ఆంతర్యం అందులో ఉన్నది. కనుక అలాంటి భావనాపూరికమైనటువంటి
ఒక భక్తి ప్రవర్తనలతో కూడినటువంటి మనస్సును స్వామివారికి వడ్డించడానికి ఎప్పుడూ కూడా మనం సంసిద్ధులమై ఉండాలి. మన జన్మ రాక రాక వచ్చినది కదా, ఈ దుర్లభమైనటువంటి మానవ జీవితాన్ని, మానవ జన్మను మనం తీసుకున్నాం, స్వీకరించాం. దానికి తగ్గట్టుగా మనం న్యాయం చేయాలి, దానికి తగ్గట్టుగా మనం అనుకూలంగా మార్చుకోవాలి, భగవంతుని వైపు నడిచేటట్లుగా మార్చుకోవాలి. వివాహము అనగా విశేషవంతమైనటువంటి వాహము, వివాహము అనగా విశేషవంతమైనటువంటి ప్రయాణము. అలాంటి విశేషవంతమైనటువంటి ప్రయాణానికి తగ్గట్టుగా మనం ఇవన్నీ ఏర్పాట్లు చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ప్రతిసర బంధన కైంకర్య విధులలో స్వామివారికి ఏ విధంగా దీక్షా కంకణాన్ని కట్టారో ఆ విధంగా ఇరుదేవేరులకు కూడా వామహస్తాలకు ధరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. వామహస్తము అంటే ఎడమ చేతికి ఈ యొక్క దీక్షా కంకణాలను, ప్రతిసర బంధన కైంకర్య విధులను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. కనుక ఈ ప్రతిజ్ఞాపూర్వకమైనటువంటివన్నీ కూడా ఎట్లా ఉంటాయి అంటే మనస్సు నుంచి జనించినటువంటి సంకల్పాలు. అవి కేవలం మనస్సులో అనుకున్నది అంత గొప్పగా ఉంటుందా అంటే, మనం యోగ వాసిష్టంలో ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే, నాయన రామా మనస్సుతో చేయునదే కర్మ అని అంటాడు. కాబట్టి మనం చేసేటివన్నీ కూడా మనసుతో చేయాలి. మనసుతో చేసేదే కర్మ అంటే, మనసుతో చేసేదే యజ్ఞం అంటే, మనసుతో చేసేదే క్రతువు అంటే. కేవలం శరీరంతో చేశాము అంటే ఎక్కడో మనసు పెట్టి ఎక్కడో కైంకర్యం చేస్తే అది చెల్లదు కదా. కాబట్టి సభక్తిపూర్వకంగా, సమంత్రపూర్వకంగా మనస్సును, తనువును, ఆత్మను మూడింటిని ఒక్క చోటికి తీసుకువచ్చి పరమాత్మకు వడ్డించాలి. అది మాత్రమే భక్తి అవుతుంది. కాబట్టి అలాంటి భక్తి విశేషాన్ని ఎప్పుడు కూడా భగవంతుడు తిరస్కరించడు. ఎప్పుడు కూడా ఆ భక్తునికి, అలాంటి విశేషవంతమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి భక్తుణ్ణి పక్కన ఎక్కడో పెట్టడు. తన హృదయస్థానాన్ని కూడా భగవంతుడు సమర్పించడానికి అలాంటి విశేషవంతమైనటువంటి అనుగ్రహాన్ని కుమ్మరిస్తాడు స్వాముల వారు. అంతటి చక్కనైనటువంటి స్వాముల వారు. అందుకే అంటారు, కలియుగంలో కలవు వెంకటనాయకస్య, కలియుగంలో నామస్మరణ ఎంత గొప్పది అనే విషయాన్ని మనం అన్నమాచార్యుల వారి ద్వారా గ్రహించవచ్చు. అదే అన్నమాచార్యుల వారి ద్వారానే ఈ యొక్క కళ్యాణ క్రతువు కూడా ఈరోజు మనం చూస్తున్నామంటే కారణం అన్నమాచార్యుల వారే. వారు ఏర్పాటు చేసినటువంటి ఈ వైఖానస ఆగమోక్తపూరితమైనటువంటి కళ్యాణాన్ని మనం సభక్తిపూర్వకంగా వీక్షిస్తున్నామంటే కారణం అన్నమాచార్యుల వారే. కాబట్టి ఆ వంశీయుల చేతుల మీదుగానే ఈ యొక్క కళ్యాణోత్సవం ఈనాటికి కూడా నిర్వహిస్తూ ఉండడం గొప్ప విశేషంలో ఉన్నటువంటి భాగం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంక్రమణి ఔపాసనాగ్నౌ అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. ఏతోన్వింద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంశం శుద్ధ ఆసీర్వాన్ మమక్తే ఇంద్రశుద్ధో నాగహి శుద్ధశుద్ధాభిరోతిమిః శుద్ధోర్యం నిధార్య శుద్ధో మమత్తి సౌమ్యః ఇంద్రశుద్ధో హినోర్యం శుద్ధో రుద్రాన్ దాశని శుద్ధో వృత్రాన్ జిగ్నసే శుద్ధో వాజం శిరాసతి పూర్వేరిష్టాస్యామధర్మాసుమీరాః మహ్యం యుడంత మమ యాన హవ్యాకోతి సత్యామన సౌమే అస్తే येन मानकांकतमच्चनाहं विश्वे देवासो अधिभोजनामे देवीश्वरन्मे ऋणकृणोत विश्वे देवास यः वेदयध्वं महास्महि प्रजयामातनोभिर्मारधामद्वशते सोमराजन् जातवेदो भवनस्य रेतयः सिञ्चतपसो युज्यनिष्यते अग्निमश्वत्थादितिहं व्यवाहकं शमे गर्भाञ्जनगन्योमयो भूः अदितेन मन्यस्वा अनमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसवा ब्रह्मजिज्ञानं भ्रमं पुरस्तात्विषीमतसृचो वेन आवः स बुद्धिनीयापुपमा अस्य विष्टाशतश्च योनमशतश्च विवः ओं भूब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमासकं सोमो वीरङ्करमञ्जं ददात् साधन्यं विदत्यकं सभेकं तिस्रमणं योन्दरात् तस्मै ओं भूस्सोममावाहयामि ओं भवर्यज्ञाङ्कमावाहयामि ओं सवृन्दमावाहयामि ओं भूर्भुवस्सुमश्चन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षयिष्यामि प्रोक्षयिक्तं देवतामर्थयत्पन्नाकस्य पृष्ठे यजमानो सुरप्तर्हीनाकं सुकृतां यत्रनाकस्तुत्रेमं यज्ञं यजमानं च धे ओं प्रोक्ष्या सोमप्रोक्षयिष्यामि प्रोक्षयिक्तं देवतामर्थयत्पन्नाकस्य पृष्ठे यजमानोऽस्ते सप्तर्हीनाकं सुकृतां यत्रनाकस्तुत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रोक्ष्या पवित्रे स्तो वैष्णव्ये स्तो यज्ञये स्तो वाजपूते स्तो विष्णोर्मनसा पूते स्तो यज्ञस्य पावने स्थः परशुरस पवित्रे स्तो वैष्णव्यो देवसविदपशुपनात्वच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिरापो देवीरग्रे पवो अग्रे गुमोग्रिमं यज्ञं लिखिताग्रे यज्ञपतन्धत्त युष्मानिन्द्रो वृणीत वृत्रतूर्ये यूयमिन्द्रमवृणीर्धं वृत्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि
నవాహయామి వ్యాపి నారాజనమావాహయామి బ్రహ్మణ ప్రణేష్యామి గిటమానవాజం గిచ్చా ప్రణయజ్ఞం దేవతావర్ధయిత్మన్నాకస్య పృష్ఠేయమానోస్తే సప్తర్షీనాగం సుకృతాం గిత్రలోకస్తత్రేమం యజ్ఞం గిటమానం చే ఓం ప్రణయా సోమాప ప్రణేష్యామి గిటమానవాజం గిచ్చా ప్రణయజ్ఞం దేవతావర్ధయిత్మన్నాకస్య పృష్ఠేయమానోస్తే సప్తర్షీనాగం సుకృతాం గిత్రలోకస్తత్రేమం యజ్ఞం గిటమానం చే ఓం ప్రణయా ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి ఉత్తర ప్రణిధో అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిశోమమావాహయామి ప్రజాపతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి ఇంద్రమావాహయామి వసూనవాహయామి మృతావాహయామి రుద్రానవాహయామి అపవపస్పృశ్య శ్రీ మహావిష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానవాహయామి అశ్వినావాహయామి పూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవత సోమమావాహయామి ఉపాసన యజ్ఞమావాహయామి యజ్ఞదేవత విశ్వేభ్యో విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్యభాగే ప్రజాపతేష్టినోభామి బ్రహ్మణేష్టినోభామి ఇంద్రాకృష్ణనోభామి అగ్నేయష్టినోభామి సోమాకృష్ణనోభామి అగ్నయేష్టినోభామి సోమాకృష్ణనోభామి అగ్నిశోమాభ్యాం కృష్ణనోభామి ప్రజాపతేష్టినోభామి బ్రహ్మణేష్టినోభామి ఇంద్రాకృష్ణనోభామి వసుభ్యోరిష్టం నిర్వభామి మరుద్భ్యోరిష్టం నిర్వభామి రుద్రేభ్యోరిష్టం నిర్వభామి ఆపాపస్పృశ్య శ్రీ మహావిష్ణువేరిష్టం నిర్వభామి బృహస్పతేరిష్టం నిర్వభామి మిత్రాకృష్ణ నిర్వభామి వరుణాకృష్ణ నిర్వభామి ఆదిత్యేభ్యోరిష్టం నిర్వభామి అశ్విభ్యాం నిర్వభామి పుష్ణేరిష్టం నిర్వభామి కక్షాకృష్ణ నిర్వభామి కక్షదేవత సోమాకృష్ణ నిర్వభామి ఔపాసన యజ్ఞాకృష్ణ నిర్వభామి యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యోరిష్టం నిర్వభామి సర్వదేవేభ్యోరిష్టం నిర్వభామి ఆద్యం తృప్యతిస్రయామి తరం తృప్యతిస్రయామి అగ్నే ద్యోతరసి సమిదసి స్వాహా అమృతమసి వారుణమసి అంతరితకమృక్షోంతరిత ఆరాధయ ప్రతిష్టకమృక్ష ప్రతిష్ట ఆరాధయ చిత్తదిస్థాపనా తచ్ఛద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః వాక్పతిస్థాపనా తచ్ఛద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః దేవస్థాపనా తచ్ఛద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః కరసంపూర్ణావాసమిధో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతం స్పర్శయిత్వాభ్యర్చ్య అక్షతా ఆచ్య చరుమిః ఇమామే క్లిష్టకాధేన నియుతం చ ప్రగతంచార్పతం చన్యర్పతం చ సముద్రస్య మధ్యం చ అంతస్య పరార్తస్య ఇమామే అగ్నైష్టకాధేన వసంతే ఇంద్రాయ నమః అగ్నయే నమః ధృతయే నమః వరుణాయ నమః వాయువే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః సహోజసే నమః జరాప్రమే నమః విసర్పణే నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః అదితేన మన్యస్వ అనమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవ సవేతః ప్రసుభా షష్టిశతసహస్రాణ్యతమక్షయమృతమానయ అయంత యుద్మ ఆత్మా జాతవేదస్వేనేద్యస్వవర్తస్వజేద్దవృత్తికిడాస్మాన్ ప్రజగా పశుభిర్బ్రహ్మవర్చసేనాన్నాద్యేన సమేధయ స్వాహా వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతయే స్వాహా నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహా అగ్నయే స్వాహా సోమాయ స్వాహా అగ్నిశోమాభ్యాగు స్వాహా ప్రజాపతయే స్వాహా బ్రహ్మణే స్వాహా ఇంద్రాయ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అపవపస్పృశ్య శ్రీ మహావిష్ణవే స్వాహా బృహస్పతయే స్వాహా మిత్రాయ స్వాహా వరుణాయ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్విభ్యాగు స్వాహా పూష్ణే స్వాహా కక్షాయ స్వాహా కక్షదేవత సోమాయ స్వాహా ఉపాసన యజ్ఞాయ స్వాహా యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభికార్య ఓం భూస్వాహా ఓం భవస్వాహా ఓం భవస్వాహా ఓం భూర్భవస్వస్వాహా అదితేన్మమగ్స్తాః అనమతేన్మమగ్స్తాః సరస్వతేన్మమగ్స్తాః దేవసమిదప్రాసామి అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంకర్మణి ఔపాసనాగ్నో వాఘారాంతే స్వరమంత్రాక్షతక్రియా దోష ప్రాగచిత్తార్థమతో దేవాది షట్మైష్టం హోమం కరిష్యే అదితేన మన్యస్వ నమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసమిదప్రసమా ఓం మతో దేవా అవంతనాయతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నదధేపదం సమూఢమస్యమాగం సురే స్వాహా त्रीणि पदा विक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि विशतगिरो व्रतानि विस्पशे इन्द्रस्य सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवे विचक्षणादर्ग स्वाहा तद्विप्रासो विपण्यमोजाग्रवाकं सस्यमिन्धरे विष्णोर्यत्परमं पदक स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भवस्वस्वाहा అదితేన్మమగ్స్తాః అనమతేన్మమగ్స్తాః సరస్వతేన్మమగ్స్తాః దేవసమిదప్రాసామిః చూచి చూచి మీ పెండికి సోవాన పాడిముగాక మీ చేతలిట్టివని మేమెంచగలమా చూచి చూచి
ఎత్తగలమా ఆ, ఆ. కర్మనిఖిలం येन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विखनसे नमः। अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिमितशक्त्या भ्रयमानस्य महाजनोकस्य मध्ये परिभ्रममानानामनेककोटिब्रह्माण्डानां एकदमे पृथिव्यप्तेजो वायुव्याकाश अहङ्कार महदव्यक्ताख्य सप्तावरणैरावृते अस्मिन् महदि ब्रह्माण्डे आधारशक्ति श्रीवराह कूर्मानन्ताष्टदिग्गजो परिप्रतिष्ठितानां अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानां ऊर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानाम् अथो भागे महानालायमानस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावतपुण्डरीकवामनकुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिक्तन्ति शुण्डादण्डोत्तम्भिदे अमरावदे तेजोपदे संयमने रक्षोपदे सिन्धुपदे गन्धवत्यलकापदे यशोपदेत्यष्टदे पुने विराजिते इन्द्राग्नियमनिर्दिवर्णवायुकुबेर ईशानाख्य अष्टलोकपालक परिपालिते लोका लोकाचलपलयिते लवणेक्षुसुरा सर्पितदिक्षेर सुप्तोदकाख्य सप्तार्णव परिवूर्ते जम्भोप्लक्ष कुशक्रौञ्च शाकशाल्मलिपुष्पराख्य सप्तद्वीपत्वेपिते माहेन्द्रमलय सख्य अदृक्षद्विन्ध्यवारयात्राख्य सप्तकुलपर्वत विराजिते भारत किम्पुरुषहारीणामृतपत्राश्वकेतुकमालक हिरण्यकर्मणक कुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकसेरुताम्रकभस्ति पुन्नाकगन्धर्व सौम्यवर्ण भरताख्य नवखण्डानां मध्ये भरतखण्डे मम अनेकजन्मसु यः जन्म निचायेत तत्क्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्थिकेश्वरहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकान्ति समस्त दुरितक्षयार्धं दशपूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीबाकलोहितधामातपसङ्घातकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तिलैः सूर्यमण्डलपर्यन्तं कृतरासेर्वर्षसहस्रावधाने एकैक तिलापकर्षणक्रमेण सर्वरास्यपकर्षण संहितकाले श्रीहरिलोके निवाससित्यर्थं त्रिगणीकृत अग्निष्टोम अदरात्राप्तोर्यामशान्तपणवाजपेयपौण्डरीकाश्वमेधाधि शतकृतपुण्यफलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारोप्य सायुज्य पदमिति चतुर्वेथ मोक्षफलसित्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटे ब्रह्माण्डनायकस्य परव्यूह विभव अन्तर्यामि अर्चावतारस्वरूपस्य श्री भूनिलासमेत श्री श्रीनिवास स्वामिनः श्री विखनोमणीन्द्रमदानुसारविर्भृक्वादिभिर्मन्वादिभिर्वसिष्ठादिभिः दिव्य महर्षिभिः रिक्तगुह्य धर्मपुराण इतिहास कल्पोक्त सकल फलावाप्यर्थं कन्यादानं करिष्ये। ओम अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सिंहचक्रशार्ङ्गकौमोदगी नन्दकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैघानसभगवतशास्त्रोक्तमार्गेण आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य परव्यूहविभव अन्तर्यामि अर्चावताररूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नप्त्रे आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूषस्य मूलप्रकृते स्वगीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणोऽख्यातिवशात् उत्पत्तिस्थितिलयकारणभूषस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमणिगण विजृम्भित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयूर दिव्याभरणभूषिताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योभिः शोभिताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्य दिव्याद्भुत नित्ययौवन स्वाभावलावण्य तेजोरुद्राकराय अखिलशाखाध्यायिनो श्रवणनक्षत्रे मकररासौ जाताय श्री श्रीनिवासपरब्रह्मणे वराय ऋग्यजुस्सामाधर्मण सकलमेधाध्यायिनीं भार्गवस्यमन आप्नवान और्वैदलपञ्चारुषेय प्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारमतीं सर्वाङ्गना सम्मोहन संसेवितपादारविन्दां
श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीं अयोनिजां भृगोः सङ्कल्पतनयाम् उत्तरफल्गुणी नक्षत्रे कन्यारासुजातायां श्रीदेवीनाम्नीमिमां कन्यां दास्यामि। ऋग्यजस्सामाधर्मणसकलवेदाध्यायिनीं काश्यप आवत्सारणी ध्रुवत्रयारुहेय प्रवरान्विता काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गना सम्मोहन संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं अत्यन्त सौन्दर्यवतीं बहु श्यामलाङ्गीं कश्यप प्रजापतेः सङ्कल्पतनयां रेवती नक्षत्रे मीनरासुजातायां श्री भूदेवीनाम्नीमिमां कन्यां दास्यामि। कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजिगीर्षया। कन्यां सालङ्कृतां साध्वीं सुशीलाय समेतचेत् प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये। विश्वम्भरा सर्वभूता साक्षिण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि। प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्त अस्तु सुप्रतिष्ठितमस्तु। ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో అత్యద్భుతమైనటువంటి అగ్నిదేవుని యొక్క ప్రతిష్ట, ఆ ప్రతిష్టాపన, అగ్నిదేవుని ప్రతిష్టాపన అంటేనే ఆ కైంకర్యం ఎంతో మధురానుభూతిని కలిగించేటటువంటి ప్రక్రియ. ఎందుకు అంటే సాక్షాత్తు స్వామివారు ఎంతో దివ్యమైనటువంటి సంకల్పంతో, సంకల్పం అనేది కూడా ఒక అగ్ని సమానమే కదా, అలాంటి సంకల్పాలను కనిపించేటటువంటి అగ్నిదేవునితో పంచుకుంటూ ఇతర దేవతలందరినీ కూడా ఆవాహనం చేస్తూ ఆహ్వానిస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చక్కగా నయన మనోహరంగా చూస్తూ ఉన్నాం, శ్రవణానందంగా వింటూ ఉన్నాం ఆ సమంత్రపూర్వకమైనటువంటి సన్నివేశాన్ని. అగ్నిదేవుడు సనాతన ధర్మంలో అగ్ని మూలాన్ని సూచించేటటువంటి దేవతగా ఎంతో గుర్తింపు కలిగినటువంటి వేదోక్తపూరితమైనటువంటి దేవుడు. వేద సంప్రదాయంలో ఆయనకు ఇంద్రుడు, సోముడి తర్వాత ముఖ్యమైనటువంటి స్థానం ఉన్నది. ఆయనను భగవంతునిగా కూడా పూజిస్తారు కదా. పవిత్రతకు, శ్రేయస్సుకు ప్రతీక. అగ్నిదేవుడు స్వాహాదేవిని వివాహం చేసుకున్నట్లు, మరియు వారికి 3 కొడుకులున్నట్లు, పావకుడు, పవమానుడు, శుచి అనేటటువంటి 3 కుమారులున్నట్లు విష్ణు పురాణం పేర్కొంటూ ఉన్నది కదా. కాబట్టి అలాంటి విధానాలతో కూడినటువంటి స్వామి అగ్నిదేవుడు. కావున అగ్ని ప్రతిష్టాపన కైంకర్యం అంత పరమ పవిత్రమైనది. కావుననే మనకు ఋగ్వేదంలో మొదటి మంత్రమే అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నదాతమం. దివ్యమైనటువంటి సంకల్పాలను సైతం వెలిగించేటటువంటి అగ్నిదేవుడు ఈనాడు స్వామివారు దివ్యమైనటువంటి లోకాలకే ప్రభువైనటువంటి శ్రీవేంకటేశ్వర ప్రభు కళ్యాణ మహోత్సవంలో వెలుగుతూ ఉన్నాడు అంటే ఎంతో రంజకత్వంతో కూడినటువంటి సందర్భంగా మనం చెప్పుకోవాలి. అంతేగాక అగ్నిదేవుని యొక్క అనుగ్రహం అందరి శరీరాల్లో ఉంది అంటే అనుకోకుండానే ఇంద్రుని యొక్క వృద్ధి జరిగినట్లు లెక్క. ఇంద్రుని వృద్ధి జరుగుతూ ఉన్నది అంటే వృత్తాసురుని ఆగడాలు తగ్గుముఖం పడుతున్నాయని అర్థం. అందుకనే ఇంద్రుణ్ణి వృద్ధి చేసుకొనుము అని వేదంలో చెబుతూ ఉన్నది. ఋగ్వేదంలో ప్రతి చోట ఇంద్రుణ్ణి శరీరంలో వృద్ధి చేసుకొనుమని ఎందుకలా చెబుతూ ఉన్నారు అంటే వృత్తాసురుడు అనేటటువంటి రాక్షసుని, అంటే శరీరంలో ఉండేటటువంటి దుష్టత్వానికి వృత్తాసురుడు అని పేరు. ఆ వృత్తాసురుణ్ణి అధిగమించాలంటే ఇంద్రదేవుణ్ణి ప్రేరేపించుకుంటూ ఉండాలి. ప్రేరేపించుకోవాలి అంటే ఇంద్ర సూక్తాదులను మనఃపూర్వకంగా, భక్తిపూర్వకంగా, నమ్మకంగా, విశ్వాసంతో స్మరించాలి, స్తోత్రాలు చేయాలి. అప్పుడు మాత్రమే ఆ యొక్క దివ్యమైనటువంటి ఇంద్రానుగ్రహం కలుగుతుంది, అగ్ని చేత కలుగుతుంది. కాబట్టి ఈ ప్రయోగాలన్నీ ఎక్కడ జరుగుతూ ఉన్నాయంటే మన శరీరంలో జరుగుతున్నాయి. కావుననే ఈ విధి విధానాలన్నీ ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః. అప్పుడు దేవుడే సనాతన దైవంగా జీవుని రూపంలో ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. ఎక్కడ ఉన్నాడని అర్థమవుతుంది? దేహము అనేటటువంటి దేవాలయంలో ఉన్నాడు అని అర్థమవుతుందన్నమాట. కాబట్టి అలాంటి దేవోత్తముడైనటువంటి పురుషోత్తముడు మన శరీరంలో ఉన్నాడు అని మనం భావన చేస్తేనే, ఆ సంకల్పాన్ని ఒక్కసారి వింటేనే చాలు, మనలో ఉన్నటువంటి భగవంతుడు మనల్ని మురిపింపజేస్తాడు, పరవశింపజేస్తాడు, పారవస్యానికి లోనయ్యేటట్లు చేస్తాడు. అది ఏ పరమ పావనమైనటువంటి యజ్ఞంగా బాసిల్లుతూ ఉంటుంది.
అది ఏ హవిస్సు, అది ఏ మోక్షము, అది ఏ బ్రహ్మ, అది ఏ సచ్చిదానంద స్వరూపము. అలాంటి సచ్చిదానంద ఘన పరమాత్మ స్వరూపుణ్ణి మనం హృదయం నిండా ఆవిష్కరించుకుంటూ దేవోత్తముడైనటువంటి పురుషోత్తముని మనం ఈ విధంగా అంగీకరిస్తూ ఉండాలి, ఆవాహన చేసుకుంటూ ఉండాలి, గుర్తు చేసుకుంటూ ఉండాలి. అది మొదటి మెట్టు. గుర్తు చేసుకోవడం మొదటి మెట్టు. తర్వాత ఎప్పుడూ గుర్తుండిపోయేటట్లు తాను చేసుకోవడం తన పని. అది స్థిరపడిపోవడం సచ్చిదానంద అసలైనటువంటి స్వరూపం. అది సాధన అంటే. అలాంటి సాధనకు దగ్గరగా ఉండేటటువంటి ఒక సాధకం ఏదైనా ఉంది అంటే అది స్వామివారి కళ్యాణ మహోత్సవము అని చెప్పుకోవచ్చు మనం కూడా. అందుకనే అలాంటి నిత్య నూతనమైనటువంటి కళ్యాణం ఎప్పుడు కూడా నిత్య నూతనోత్సాహంతోనే జరుగుతూ ఉంటుంది. స్వామివారిని తిరుమలేశుని ఎన్నిసార్లు దర్శించుకున్నా మనకు కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు ఎన్ని అలంకరణలతో ఉంటారు స్వామివారు, ప్రతిరోజు అలంకరణ చేస్తూనే ఉంటారు కదా. ఎన్నిసార్లు స్వామివారికి ఆ ఉపచారాలన్నీ చేస్తూ ఉంటారు కదా. ఎన్నిసార్లు చేసినా కొత్తగానే అనిపిస్తూ ఉంటారు స్వామివారు. మనం ఎన్నిసార్లు దర్శించినా కొత్తగానే అనుభూతి చెందుతూ ఉంటాం మనం కూడా. అలాంటి అనుభూతి నిత్య కళ్యాణ మహోత్సవంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రత్యేకంగా మనం మన వంతు కృషిగా మనం ఏం చేయవచ్చు భగవంతునికి అని ఆలోచన చేసినట్లయితే స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి పరమాత్మ హృదయ సింహాసనాన్ని అధిష్ఠించాడని మనకు అవగతమవుతూ ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే సాజీవ శరద శతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ధ్రువంతే రాజావర్ణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే రక్షధ్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. వెలయుని కళ్యాణ వేదిగా వెలయుని కళ్యాణ
చెమటల నాహుతి ఓసెనతడు అసూన్యోపస్థా జీవదామస్తు మదాపౌత్రమానందమభి ప్రబుధ్యతాం యగ్ స్వాహా ఇమం మే వృణశ్రుద్ధి హవమత్యాజ మృణయ త్వామవస్సునాజకే స్వాహా తత్వాయామి బ్రహ్మణామంతమానసదాజాస్తి ఇదమానో హవిర్భిః అహేణమానో వృణే హవోదృశకం సమాన ఆజు ప్రమోషి స్వాహా తన్నో అగ్నే వృణస్య విద్వాన్ దేవస్య హేరోమయా సతీష్ఠాః యజష్టో బన్హితమస్సోషడానో విశ్వాన్ ద్వేషాగం సిప్రం మధ్యస్మత్ స్వాహా సత్వన్నో అగ్నే వమో భవోతే నిదిష్టో అస్యావశతో వ్యష్ట అవయక్ష్వణ వృణకం మృణానో వేహమృడేకం తమో నయేతి స్వాహా తమగ్నే అయాస్యయా సన్మనసాహితః అయాసర హవ్యముహితే యానో దేహి భేషరిక్త స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భువ స్వ స్వాహా అదితేన్వమగ్స్తాః పరమతేన్వమగ్స్తాః సరస్వతేన్వమగ్స్తాః దేవసమిత ప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాకింద్రకర్మణి ఉపాసనాగ్నౌ లాజహోమం కరిష్యే అదితేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిత ప్రసువా ఇమాన్ లాజానామిత్యభిఘార్యా ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిర్నుమన్యతాం యయన్నార్యుబభ్రూతేగ్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషాస్వాయుషో దోషధీనాగుం రసేనోత్పర్జన్యస్య సుష్మేనోధస్తామమృతాగుం అనే విశ్వాభుతత్వయా వయం ధారాభుతన్యా ఇవ అతిగాహే మహిత్విషః ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిర్నుమన్యతాం యయన్నార్యుబభ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భువ స్వ స్వాహా అదితేన్వమగ్స్తాః అనమదేన్వమగ్స్తాః సరస్వతేన్వమగ్స్తాః దేవసమిత ప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాకింద్రకర్మణి ఉపాసనాగ్నౌ సర్వప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిషట్మైష్టభోమం కరిష్యే అదితేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసమిత ప్రసువా ఓం మతో దేవా అవంతనో యదో విఘ్నర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విఘ్నర్విచక్రమే త్రిధానదధే పదం సమూఢమస్యమాగం శ్రే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణో కర్మాణి పశ్యతిగతో ప్రధాని పస్పశే ఇంద్రస్య గిత్యస్య ఘా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దిమేవ చక్షుణాదర్గ స్వాహా తద్విప్రాసోపి మన్యమోజాగ్రవాగం సస్యమింధరే విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భువ స్వ స్వాహా అదితేన్వమగ్స్తాః అనమదేన్వమగ్స్తాః సరస్వతేన్వమగ్స్తాః దేవసమిత ప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాకింద్రకర్మణి ఉపాసనాగ్నౌ కర్మసాత్పుణ్యార్థం ఉపరిష్టానంత హోమం కరిష్యే అదితేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసమిత ప్రసువా యదస్య కర్మణోత్తిరేరజం యత్వాన్యోనిమహాకరం అగ్నిష్టస్విష్టకృత్విద్వాన్ సర్వగ్స్విష్టకం సుహృతం కరోతు స్వాహా అగ్నయే స్విష్టకృతే సుహృతహుతాహుతీనాం కామానాగం సమర్థగిత్రే స్వాహా అగ్నయే స్వాహా అగ్నయే నారాయ స్వాహా అగ్నయే నపతయే స్వాహా ప్రజాపతయే స్వాహా ఇంద్రాయ స్వాహా విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వాభ్యో దేవతాభ్య స్వాహా సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవానాదిష్టం దేవతమస్మై స్వాహా అగ్నయే స్విష్టకృతే స్వాహా వాస్తుపతే నమో వాస్తుపతయే స్వాహా ఇన్మ ఆత్మనో మిందాభూదగ్నిస్తత్పునరః జాతవేదావితృషణి స్వాహా పునరగ్నిశ్చక్షుర్దాత్రినింద్రో బృహస్పతిః పునర్మే అస్మినాయవం చక్షురాధత్తమక్షో స్వాహా ఇష్టేభ్య స్వాహా వశరనిష్టేభ్య స్వాహా భేషరందృష్ట్యై స్వాహా నిష్కృత్యై స్వాహా దవరాధ్యై స్వాహా దైమీభ్య స్వాహా తనూభ్య స్వాహా అర్ధ్యై స్వాహా సమృద్ధ్యై స్వాహా సర్వసమృద్ధ్యై స్వాహా ఏధోస్యేధిషీమహి స్వాహా
समिदसि तेजोसि तेजोमयधेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि चित्तमेवाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मेवाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिमेवाहि स्वाहा सप्तदे अग्ने समिधः सप्तदिक्पा सप्त ऋषयः सप्तधाम प्रजानि सप्तहोत्रा सप्तधात्मा यदन्ति सप्तयो नीरावृत्वा कृतेन स्वाहा तथान विद्वान् नष्टभृतेन पूर्णमाहुनिञ्जहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवुर्भुक्तं पृथिवी भुक्तं वोषाधि वनस्पतिगन्धर्वाप्सरसश्चैव भुक्तं अग्निर्जैनं वेदिर्जैनं देवुर्जैनं पृथिवी जैनं वोषाधि वनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णं समन्दां बर्हिर्हविषा कृतेन समादित्यैर्वशभिस्सं मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्कां दिव्यं नभो गच्छत यत्स्वाहा आद्यशेषम् इंद्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यदो वेदस्तृप्यदो ज्योस्तृप्यदो पृथिवीतृप्यदो ब्रह्माद्यास्तृप्यन्तां वोषाधि वनस्पतिगन्धर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणतृप्यतृप्यतामः प्रभृतामः साक्षय्य मस्तु तृप्यन्तां मतितेन्वमुक्ताः परमतेन्वमुक्ताः सरस्वतेन्वमुक्ताः देवसविदप्रासाभिः आवाहनदेवताभ्यो नमः यदासुखं यदास्थानं प्रवेशयामि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षतमक्षत्ये जुहोमि अक्षितमसि मामे क्ष्येष्ठाः वरसिष्ठागक्वरेष्ठोऽग्रं वचो अपावधीं त्वेषं वचो अपावधीग स्वाहा ऊर्ध्वं यज्ञं लगितं माजीक्वरदमत्र मेधां पुष्पन् पृथिव्या दिवो वा विष्णवतमा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिपपणया दक्षिणतः परिधिपपणया उत्तरतः परिधिपपणया पश्चिमतः विष्णोः सदनमसि दक्षिणतः विष्णोः सदनमसि उत्तरतः विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् प्रसमुख्य ग्रन्थीन् विस्तृत्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषदयस्तदिवं गच्छतो नो वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्मातेर्लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्नेः कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् दीर्घायुत्वाय बलाय शताय शतञ्च वर्चसे त्रयायुषम् आवोहिष्टामयो भवस्तानपूर्जे तथादन महेरणाय चक्षसे यो पश्यमदमोरसस्तस्य भार्यते हनः उशतीर्व मातरः तस्मारङ्गमामवो यस्य क्षयाय जन्वथ आपो जनयथा जनः यत्ते अग्ने तेजस्ते नाहं तेजस्मी भूयासं यत्ते अग्ने वर्चस्ते नाहं वर्चस्मी भूयासं यत्ते अग्ने हरस्ते नाहं हरस्मी भूयासं मयि मेधां मयि प्रजां मयि यज्ञस्तेजो दधात मयि मेधां मयि प्रजां मयीन्द्रियं दधात मयि मेधां मयि प्रजां मयि सूर्यो राजो दधात मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं वदासनाय क्रन्दमया देव परिपूर्णतस्ते प्रायश्चित्तान्यशेषानि होमकर्मात्मकानि वैतानि शेषावशेषाणां कृष्णानुस्मरणं ब्रह्मकायेन वाचामृतीन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यच्चकनं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः प्रणपात्रघ्याजमनेन समर्पयामि यदा सुखं यदा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः आज्योपहारं निवेदयामि गुडोपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः यथा सुखं यथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च सर्वं श्रीभूनीला समेत श्रीनिवासार्पणमस्तु सर्वं श्रीकृष्णार्पणमस्तु ఓం నమో వెంకటేశాయ. పరమ పవిత్రమైనటువంటి లాజహోమాన్ని మనం ఇందాక దర్శించాం సమంత్రపూర్వకంగా. లాజహోమం అనేది సనాతన హిందూ వివాహాలలో వధువు నిర్వహించేటటువంటి ఒక సంప్రదాయకరమైనటువంటి యజ్ఞం.
దీనిలో ఆమె వరి పేలాలను పవిత్ర అగ్నిలో నిమజ్జనం చేస్తూ ఉంది. వివాహానికి చివరి దశలో భాగంగా ఈ తంతు జరుగుతూ ఉంటుంది. వధువు తన సోదరుడి సహాయంతో పేలాలు సమర్పిస్తూ ఉంటుంది కదా, అదే లాజహోమం. ఇప్పుడు వారుణం ఆయనం అనేటటువంటి దివ్యమైన కైంకర్యాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం, వీక్షిస్తూ ఉన్నాం. కొబ్బరికాయలను దొర్లించేటటువంటి పద్ధతి. కొబ్బరికాయలను దొర్లించేటటువంటి పద్ధతిలో రకరకాల చపలత్వంతో కూడినటువంటి జీవితాలు, రకరకాల చపలత్వంతో కూడినటువంటి ఆలోచనలు, రకరకాల చపలత్వంతో కూడినటువంటి ఈ దేహేంద్రియాలన్నీ కూడా ఒక్క చోటికి చేరుకోవాల్సిందే కదా. ఎన్ని రకాలుగా చేరినా కొబ్బరికాయలో ఉన్నటువంటి ఆ పవిత్రమైనటువంటి జలం ఎంత శుచిగా శుభ్రతగా ఉంటుందో అలా ఉండాలని అందులో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం గ్రహించవచ్చు. కనుక అలాంటి విధి విధానాలలో భాగంగా మనం ఇప్పుడు గొప్పదైనటువంటి కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని దర్శిస్తూ ఉన్నాం. రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి వాతావరణం అంతా కూడా మన మనస్సు ఆ విధంగా పరిమళించాలి అనేటటువంటి ఒక భావనతో ఈ యొక్క వీక్షణను చూస్తూ ఉన్నాం. అయ్యవారు ధరించినటువంటి మాలను శ్రీదేవి అమ్మవారికి సభక్తిపూర్వకంగా సమంత్రపూర్వకంగా సమర్పిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. అదే రీతి అమ్మవారు ధరించినటువంటి కళ్యాణమాలను మళ్ళీ తిరిగి అయ్యవారికి సమంత్రపూర్వకంగా సమర్పించబోతూ ఉన్నారు. ఇది విధి విధానాలలో భాగంగా కైంకర్యాలలో చివరిదైనటువంటి ఒక కైంకర్యంగా మనం భావించవచ్చు. భాసిల్లుతూ ఉన్నటువంటి పరమ పవిత్రమైనటువంటి శుద్ధీకరణ కాబడినటువంటి ఈ కైంకర్యంలో అయ్యవారు మళ్ళీ ఆ యొక్క మాలను దర్శిస్తూ ఉన్నారు, ధరింపజేస్తూ ఉన్నారు, మనకు దర్శనమిస్తూ ఉన్నారు. మళ్ళీ స్వామివారు ధరించినటువంటి మాలను ఇప్పుడు భూరమనికి సమర్పిస్తూ ఉన్నారు. స్వామివారు ఎంతో దివ్య లీలా విశేషాదుల చేత మనందరికీ ఆ విధంగా దగాయమానంగా ప్రజ్వరిల్లబడేటటువంటి రూపంతో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అలాంటి శ్రీవారు నేడు కళ్యాణ చక్రవర్తిగా మాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యం వరకు ఇక్కడ మనం దర్శిస్తూ ఉన్నాం. కైంకర్యాలలో ఇది ఆఖరి ఘట్టమైనప్పటికీ కూడా అక్షతారోపణం అనేటివి మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు అమ్మవారు భూదేవి అమ్మవారు కంఠసీమకు అలంకరించబడినటువంటి మాలను మళ్ళీ తిరిగి స్వామివారు ధరింపజేస్తూ ఉన్నారు. సభక్తిపూర్వకంగా అర్చక స్వాముల వారు కూడా అంతే నిష్టగా ఈ యొక్క కైంకర్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అదిగో భక్తాదులందరి యొక్క హృదయావేశం, హృదయ భావన, భక్తి ఆవేశం అన్నీ కలిపి సున్నితమైనటువంటి ఈ అంశాన్ని చూస్తూ ఉన్నారు, తిలకిస్తూ ఉన్నారు. నా హృదయంలో పరిమళిస్తూ ఉన్నటువంటి పరమాత్మ నా కళ్ళెదుట కళ్యాణ చక్రవర్తిగా ఉన్నారు కదా అని అందరూ కూడా ఒకే భావనతో ఉన్నారు. అదిగో దర్శించండి. ఆ ముఖాలలో ఉన్నటువంటి ఆ భక్తి మనకు కనిపిస్తూ ఉన్నది కదా, ఆ విశేషమే మనం ఇక్కడ దర్శిస్తూ ఉన్నాం. అదే పరిమళించేటటువంటి భక్తి అంటే. ఇప్పుడు మనం అక్షతారోహణ అనేటటువంటి కైంకర్యాన్ని తిలకిస్తూ ఉన్నాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు. ఓం నమో వెంకటేశాయ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.
కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి